ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతిరెడ్డి గారితో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారండి. తాడేపల్లిలోని వారి నివాసంలో పంచాంగ శ్రవణం కూడా జరిగింది. వైసీపీ ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరయ్యారు. మొత్తం కార్యక్రమం చాలా గ్రాండ్గా పండగ వాతావరణంలో జరిగింది అని చెప్పొచ్చు. కానీ ఇక్కడే నాలోనూ అందరిలోనూ కొన్ని ప్రశ్నలు మొదలవుతాయండి. గతంలో ఇలా జరగడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా 2025 ఉగాది సమయంలో పంచాంగ శ్రవణం జరగలేదనేటటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. అందరికీ గుర్తుండే ఉంటుంది. హిందూ పండుగల మీద ఆసక్తి లేదా అనేటటువంటి ఆరోపణలు కూడా జగన్ గారి మీద రావడం జరిగింది. అప్పుడు వైసీపీ నుంచి క్లియర్ సమాధానం కూడా రాలేదు. ఈ ప్రశ్నలు అందరూ అడుగుతుంటే ఇప్పుడు మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయిందండి. ఈసారి ఫుల్ ప్లానింగ్, ఫుల్ మీడియా కవరేజ్, సాక్షిలో ఫుల్ పేజ్ యాడ్, హిందూ ధర్మ రక్షకుడు అనేటటువంటి ఇమేజ్ను బిల్డప్ చేసేటటువంటి ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ మార్పు జగన్ గారిలో? ఇక్కడే పొలిటికల్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుందండి. ఎందుకు వచ్చింది మార్పు అనే దానిలో చూసుకుంటే పొలిటికల్ క్యాలిక్యులేషనే. ఎందుకంటే గతంలో చూస్తే హిందూ ధర్మం మీద ఎప్పుడూ భక్తి లేదు ఆయనకి. వాస్తవాలు ఆలోచించండి ఒక్కసారి. తిరుపతి గుడి సెటప్లు ఇవన్నీ చేస్తున్నాడు. ఏ రోజు కూడా భారతిరెడ్డి గారు పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి సందర్భాలు లేవు. మరి ఈసారి సతీ సమేతంగా ఉగాది వేడుకలు నిర్వహించారండి జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి కారణం ఏంటి అంటే పొలిటికల్ ఇమేజ్ని బిల్డప్ చేయటమేనండి. పొలిటికల్ క్యాల్కులేషన్ స్టార్ట్ అయింది ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పరిణామాలు మనం గమనించినట్లయితే తిరుపతి లడ్డు క్వాలిటీ వివాదం కావచ్చు, కల్తీ నెయ్యి వివాదం కావచ్చు, దేవాలయాలపై దాడుల ఆరోపణలు కావచ్చు, గత సంఘటనలు అన్నీ చూసుకుంటే ఇవన్నీ కలిసి పెద్ద నేరేటివ్ క్రియేట్ అయిందండి. వైసీపీ హిందూ వ్యతిరేక పార్టీ అనేటటువంటి ట్యాగ్ని ప్రతి ఒక్కరూ తగిలించేశారు వైసీపీకి. చాలా మంది అన్నారు కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలోనూ అటు పత్రికల్లోనూ కొన్ని పత్రికల్లో కూడా చాలా వాటిలో వైసీపీ అనేది హిందూ వ్యతిరేక పార్టీ అనేటటువంటి ట్యాగ్ ని తగిలించేశారు. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అండి వాస్తవానికి ఆ పార్టీకి. మన రాష్ట్రంలో మైనారిటీ ఓటు బ్యాంక్ పెద్దగా లేదు, కానీ హిందూ సెంటిమెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్ అండి. ఒకసారి ఈ ముద్ర పడింది అంటే హిందూ వ్యతిరేకి అనేటటువంటి ముద్ర పడింది అంటే దాన్ని తీసేయటం అనేది చాలా కష్టం. చాలా గమనించారో లేదో. అందుకే ఇప్పుడు వైసీపీ డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోకి వెళ్ళిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పి జనాలందరూ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే ఆ పార్టీ మనుగడకే ముప్పు కలుగుతుంది కదా. అందుకే దాన్ని మార్చాలి అనేటటువంటి ప్రయత్నం కావచ్చు. ఇప్పుడు ఇటీవల మనం చూసినట్లయితే పులివెందుల్లో జరిగినటువంటి కార్యక్రమాలు గమనించండి. గతంలో ఎప్పుడు కూడా దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొనని జగన్ గారు ఈసారి 2 ఆలయాల కార్యక్రమాల్లో పాల్గొన్నారండి. ఇది యాదృచ్ఛికమైతే కాదు, ఇది ఒక స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇంతకుముందు క్రిస్మస్ టైంలో మాత్రమే ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు హిందూ పండగలపై కూడా ఫోకస్ పెంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏమిటి? హిందూ వ్యతిరేకి అనేటటువంటి ముద్ర ఏదైతే జనాల్లోకి వెళ్ళిపోతుంది అనేది ఉందో, ఆ వెళ్ళిపోతుంది అనేటటువంటి భయం జగన్ గారిలో మొదలైంది. ఎందుకంటే కులం కంటే మతం చాలా సెన్సిటివ్ అండి. మతం అంటే దేవుడు, దేవుడు అంటే భావోద్వేగం. ఆ భావోద్వేగం కానీ టచ్ అయితే పాలిటిక్స్ అనేది పూర్తిగా మారిపోతుందండి. అందుకే ఇప్పుడు క్లియర్ మెసేజ్ ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నారు జగన్ గారు. మేము హిందూ వ్యతిరేకులం కాదు, మేమే హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళం అనేటటువంటి సిగ్నల్ జనాల్లోకి పంపించాలి. అదే ఈ మొత్తానికి కూడా, ఈ కార్యక్రమం జరగటం మొత్తానికి కూడా ఒక బీజం అని చెప్పుకోవచ్చు. ఈ ఉగాది వేడుకలు కేవలం పండగ సెలబ్రేషన్ మాత్రమే కాదండి, ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, నిజంగా జగన్ గారు మారారా? జగన్ గారు సతీ సమేతంగా పూజలు చేశారా? వాస్తవంగా మేము హిందువులు అని జనాలకు చూపించాలనేటటువంటి ప్రయత్నంలో ఇది కూడా ఒక పొలిటికల్ డ్రామానేనా?
ఇది నిజమైనటువంటి మార్పా లేక పొలిటికల్ కంపల్షన్ వల్ల వచ్చినటువంటి స్టెప్? దీని జవాబు చెప్పేది ఒక్కటేనండి, ప్రజల నమ్మకం. మరి దీన్ని మీరు బలంగా విశ్వసిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి కాదు అని? దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.